పంతులు. ఇంతవరకు ఆత్మీయులు రామారావు గారు, అమ్మಣ್ణ గారు తమ అనుభవాల గురించి, ప్రయాణ విశేషాల గురించి ముచ్చటించినారు. మరి మన ఆత్మీయులు కొండప్ప గారు చాలా చక్కగా బాగా అర్థమైన రీతిగా ఈ కబీర్దాస్ గారి యొక్క భక్తితత్వాల గురించి వాళ్ళ ఇంటిని పద్యములు నాటకరచగా చెప్తుంటారు. చక్కగా జరుగుతుంటారు. ఇతరులు అవకాశం నాకు ఇస్తున్నారు. పరిశుద్ధ వర్గాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మానవుల్ని మాధుర్యంగా మార్చడానికి అడ్డంకులు కొన్ని ఉంటాయని చెప్పొచ్చాను. అందులో అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అని అరిషడ్ వర్గాలు. దీనిలో కొంతవరకు కామాల గురించి గత మాసంలో తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఇక కామాల గురించి మిగిలిన విషయం ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ కాలం చాలా భయంకరమైంది. దాని వెనుక ఉండే శక్తులు దీన్ని కొట్టేస్తే అందరూ పడిపోతాయి. ఇది చాలా స్ట్రాంగ్. చాలా విపులంగా దీని గురించి తెలుసుకున్నాం. భగవద్గీతలో కూడా కర్మయోగంలో 36వ శ్లోకంలో అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. అక్కడ ఆయన గీతాచార్యుడు అడుగుతాడు, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిత్యన్నతి వార్ష్ణీయ బలాదుగా నియోజిత అని అడుగుతాడు. మనుషుడు పాపము చేయకూడదు అని అనుకుంటూనే ఉంటాడు. అయితే ఏదో భయంకరమైనటువంటి ఒక శక్తి ఆయన పాపం చేస్తుంది కదా. ఏమి లేదు రహస్యము, ఎందుకు మనిషి తెలిసి కూడా తప్పు పని చేస్తాడు, దేని ప్రభావం చేతి చేస్తాడు అని ప్రశ్న వేస్తాడు. అందుకు గీతాచార్యుడు అంటాడు, కామయేష క్రోధయేష ప్రయోగుని సముద్భవ మహాశన మహాపాత్మ తిజ్ఞేన నిహవేరుణం అని కూడా శ్లోకంగా అనుసరిస్తాడు. ప్రయోగుల సముద్భవమైనటువంటి కామం, క్రోధం, ఇవి రెండు మనుషుల్లో దాగి తప్పుడు పని చేసేదానికి అవకాశం ఇస్తున్నాయి. కాబట్టి చాలా హెచ్చరికగా ఉంది. ఇవి రెండు పరమ శత్రువులు మనిషికి, కామము, క్రోధము. దీన్ని జయించేదానికి ప్రయత్నిస్తే అని అంటారు. సామాన్యంగా మనిషి జీవితంలో మానవుని ఎలలో వేసే ఎరలు రెండుండాయి అని అంటారు. భయంకరమైనటువంటి ఎరలు ఏది? ఏ ఎరలకు మనిషి ఎదురుపోతాడు అంటే మొదటి ఎరాలు, రెండవది స్త్రీ మొదట. మొదటిది పొగడత. సామాన్యంగా పొగుడుతూ ఉంటే అయిపోయింది. మీ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు అంటే దేవుడు నుండి ప్యాకెట్ నుండి అంతా ఇస్తుంటారు. సామాన్యంగా పొగుడుతుందండి, ఒక 5 నిమిషాలు పొగిడిన తక్షణ హోటల్ పోలంటే వాళ్ళు ఇష్టమొచ్చించారంటారు. దేవుని కూర్చుని సమయంలో ఇక ఆడేది వడ్డిస్తుంటారు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం వంట అద్భుతంగా ఉందంటే అవమ్మ నేను వేసింది అనగా బాగా తిను
ఒక్క మాట ఏమైనా ఏమంతా మా దీంట్లో ఉప్పు లేదంటే మరో ఇంకొకసారి పోతే నీళ్ళు కూడా అవుతాయి. దీనతో వాడేవంటి పెద్ద పెద్దోడే చూడు. శివుడు హాలాహలం మింగినాడు, చాలా విషయాన్ని మింగినాడు. అయితే భస్మాసుడు తపస్సుకి ప్రత్యక్షమైన తర్వాత తక్షణం ప్రదర్శన చేశాడు. పరమేశ్వర నీవు అటువంటి వాడు, ఇటువంటి వాడు, అంత శక్తి ఇంతటి శక్తి ఉన్నంత విద్యుత్ అయినాడు. నీకు జీవం కావాలంటే తీస్తాను వరం అడుక్కోలేసి. నేను దేవుడు తలమిచ్చే పూజలు కూడా భక్తులు కావాలంట. తీసుకో అంటే ఎక్స్పెరిమెంట్ నీ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే చింత వల్ల కాదు, పెద్ద పెద్దగా తోచుతున్నది చాలా హుషారుగా ఉండాలి. పొగట్టాను ఎరకు లోబడిపోతాడు మనిషి. ఇంకొక పొంగు స్త్రీ లోలత. స్త్రీకి ఏమైనా లోబడిపోతే స్త్రీ చేసేస్తుంది అని అర్థం. అక్కడ కూడా హుషారుగా ఉండి ఉంటారు. ఎందుకంటే చరిత్ర పుటలు తెలిసి చూస్తే అనేక విధమైనటువంటి సంఘటనలు గోచరమవుతాయి. స్త్రీ అనేక సందర్భాల్లో పురుషులను వల్ల వేసుకుని సర్వనాశనం చేసేసింది. చాలా సంఘటనలు ఉన్నాయి. అందువల్ల ఈ రెండు ఎరలు చూడండి, పొగడ్తనేది స్త్రీ లోనకానిది చాలా హెచ్చరికగా ఉండాలి. మన స్వామి గారు కూడా చాలా రమణీయంగా దీని గురించి రాసినారు. కల్జారి దీన్ని బ్యాడు కిసరి నోలాడు మూఢ కాలావు కయ్యా బ్యాడు కాంతేర సంఘ ಮಾಡಿ ಕಾಲಂತ ಪ್ರಳಯ ಕಾಲ ಬರುವುದು ನೋಡು ಮೂಢ ಕಾಲ ಯಮುನಾರು ಬಂದು ಕೊಂದು ಹಾಕ್ಯಾರು ಬೇಡ ಕಾಲ್ಜಾರಿ ಬೀಳು ಬೇಡು ಕಿಸರಿ ನೋಡಾಗೆ ಮೂಢ ಕಾಲಾವು ಕಳಿಯಬೇಡು ಕಾಂತೇರ ಸಂಘ ಮಾಡಿ ಕಣ್ಣಿಟ್ಟು ಕೀಚಕ ಕೆಟ್ಟ ರಾವಣ ತಲೆ ಕೊಟ್ಟ ಹೆಣ್ಣಿಗೆ ದೇವೇಂದ್ರ ಬ್ರಹ್ಮ ಮನ್ಮಥ ಕೆಟ್ಟರು. ಹೆಣ್ಣಿಗಾಗಿಯೇ ಎಂಥ ಮೂರ್ತಿಗಳು ಕೆಟ್ಟಿರುವರು. ಅನಸೂಯ ಭಂಗಕ್ಕೋಗಿ ನಾರಾದ ಮುನಿ ಕೆಟ್ಟ. ಮನಸೋತಿ ಮೂರ್ತಿಗಳು ಮಕ್ಕಳಾದರೂ ಭ್ರಷ್ಟ. ದೇಶ ಕಾರ್ಯದಿಂದ ಮೋಸ ಬರುವುದು ನೋಡು. ನಾಶನವಾಗದು ಸಂಶಯ ಬಿಡು ಮೂಢ. ಕಾಲ್ಜಾರಿ ಬಿಡುದಾಡು ಕೆಸರಿ ಬೆಳಗ್ಗೆ ಮೂಢ. ಕಾಲಾಗಿ ಕಳೆಯಬೇಡು ಕಾಂತೇರ ಸಂಘ ಮಾಡಿ. ಪರಮಾರಿ ಸೋದರಿಯಂತೆ ಸ್ನೇಹ ಮಾಡಲು ಮೂಢ. ಪರಮಾರಿ ಸ್ನೇಹ ಮಾಡಿ ಪಾಪದೇ ಬೀಳುತ್ತಾడు. ಸಾರಾಯಿಲ್ಲಾದೆ ಬಾಯಿ ಕೈಕಕ್ಕೆ ದೂರ ಮಾಡಿ. ಧೀರದಿಂದಾಲಿ ಕಾಯ ವಾಚ ಮನಸ್ಸು ನಿಲ್ಲಿಸಿ ನೋಡು. ಕಾಲ್ಜಾರಿ ಬೀಳುತ್ತಾడు ಕೆಸರಿನೊಳಗೆ ಮೂಢ. ಕಾಲಾವು ಕಳಿಯಬೇಡು ಕಾಂತೇರ ಸಂಘ ಮಾಡಿ. మన గురుగారు ఉపదేశించారు. భగవద్గీతలో కూడా శంకరాచార్య చాలా ఒత్తిగలతో ఇదే మాట. వారి తలవర నాదీ దేశం దుష్టానాగా మోహావేశం ఏకం మాంసవసాది వికారం మనసు విచింతయ వారం వారం భజగోవిందం భజగోవిందం గోవిందం దిగ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహిని రక్షతి దుఃఖోకరణే. స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి మోసమైపోతావు. ఆ లోపల ఉండేది ఆ మాంసం, ఆ మధ్య, ఆ ఎముకలు, ఆ రక్తము, దీన్ని ఒక్కసారి మీ మనసులో తీసుకురాని రంగం వస్తుంది. అంత సులభంగా లొంగిపోవద్దు అని శంకరులు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఈ స్త్రీలోనక ఈ పొగట్టులకు దూరంగా ఉండాలి. ఈ కామం చాలా భయంకరమైంది అని చెప్పాను. అసలు ఏంటి దీని రహస్యం ఏమిటి, దీన్ని ఎలా జయించాలి ఒక ప్రశ్న మన ముందు వస్తుంది. అసలు స్త్రీలోని ఏ ఆకర్షణ పురుషుల్ని
అంత నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. పురుషుల్లో ఏ ఆకర్షణ స్త్రీని సర్వనాశనం చేస్తుంది? ఇది చాలా దీర్ఘంగా దీని గురించి ఆలోచించాలి. స్త్రీలో మహత్తరమైనటువంటి 2 శక్తులు బలాలు ఉన్నాయి. దాని ప్రభావం వల్ల పురుషుడు ఫలితాలు కొట్టాడు. పురుషుల్లో కూడా 2 మహత్తరమైన శక్తులు ఉన్నాయి. దానివల్ల స్త్రీ ఫలితాలు కొట్టారు. అవి ఏవి? వాటిని ఏ రీతిగా జీవించాలి? స్త్రీలో 2 బలాలు ఉన్నాయి. ఒకటి కంటి బలం, 2 కంటి బలం. ఈ 2 బలాలు వల్ల పురుషుడు ఫలితాలు కొట్టి సర్వనాశనం అవుతాడు. పురుషుల్లో 2 బలాలు ఉన్నాయి. ఒకటి కంటి బలం, 2 ఒంటి బలం. స్త్రీ పురుషుల యొక్క కంటి బలానికి లొంగిపోతుంది, 2 శరీర సౌష్ఠవం చూసి లొంగిపోతుంది. ఇంకే సూక్ష్మం. ఇప్పుడు దీన్ని జయించేదట్లా చాలా సులభం. పెద్ద పెద్ద శాస్త్రం చదివేది, పెద్ద పెద్ద మంత్రం చేస్తే మాయమైపోతుందేమో అని అనుకోవద్దాం. అంత సులభం కాదు. మరి అతి సులభమైనటువంటి మార్గం ఏమి దీనికి? పరస్త్రీని మాట్లాడించే సమయంలో ఆమె చూపుతో చూపు కలపవద్దు. ఆమె పాదాల వద్ద దృష్టి పెట్టు. 100% నువ్వు గెలిచినట్లయితే ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. స్త్రీ పరపురుషుడు మాట్లాడే సమయంలో ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు, పాదాల వైపు కళ్ళు పెట్టి చూడాలి. 100% గెలిచిపోతుంది. చాలా సులభమైనది. అమలు జరపాలి. ఆ 2 కళ్ళు 4 కళ్ళు కలిసినా ప్రళయం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ కళ్ళకు ఆ కళ్ళు జోడైన మరుసటి రోజు పురుషుడు మధ్యలో అయిపోతాడు, లేకపోతే జీవదాస అయిపోతాడు. లేకపోతే నేను పైలోకం నుంచి దిగిన గంధర్వుడేమో అనుకుంటాడు. అంత లేకపోతే ఆ స్త్రీ నా వైపు ఎలా చూసింది? నేను చాలా అందగత్తనేమో, నాకంటే అందగత్త ప్రపంచంలో లేవేమో, అందువల్ల ఆ పురుషులంతా నా వైపు చూస్తున్నారు. ఈ రాక్షసు అనుకుంటుంది, ఆ రాక్షసుడు అలా అనుకుంటాడు. దాని నుంచి ఎంత పాపం పడగట్టుకుంటాం. మొదట మీ మనస్సును పరీక్ష చేసుకోండి. పరస్త్రీని తీసి మాట్లాడేటప్పుడు ఏ భావన నాలో బయలుదేరుతుంది? మాతృభావం ఉందా, సోదరి భావం ఉందా? ఒక్కసారి మనస్సుని మీరు అడుక్కోండి, అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. బయట మీరు అబద్ధాలు చెప్పొచ్చు, లోపల నుంచి కరెక్ట్ ఆన్సర్ మీకు వస్తుంది. ఆ సందర్భంలో మనసులో ఏమైనా ఎక్కువ తక్కువ జరిగిందా? ఆ చూపుతో చూపు కలుపుతుందండి, పాదాలతో కలపండి, మీ చూపు గెలిచిపోతాడు. మాతృవత్ పరదారాంశ పరద్రవ్యాన్ని నిష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని ఇహ పశ్యతి సపశ్యతి. మాతృవత్ పరదారాంశ పరస్త్రీని తల్లివలే, పరుల ద్రవ్యాన్ని మట్టి పొల్లవలే, సర్వభూతములో తన ఆత్మ ఉన్నదని ఈ 3 భావాలు ఎవరికి దగ్గర ఉంటాయో వాడే మహాత్ముడు, వాడే దైవానికి సంబంధుడు, వాడే గొప్పవాడు. మాతృవత్ పరదారాంశ పరద్రవ్యాన్ని నిష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి. హిమాలయ పర్వతాల్లో ఒక సందర్భంలో సులభంగా పరిత్యాగి అయినటువంటి ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ప్రతినిత్యం ఉదయం సమయంలో భిక్షానికి వచ్చి భిక్ష తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నాడు. సిద్ధపురుషుడు, మహాజ్ఞాని. ఒకసారి ఒక ఇంటి ముందు వచ్చి విఖ్యాతి అంటాడు. కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి స్త్రీ భిక్షను తీసుకుని వస్తుంది.
భిక్ష వేస్తూ కన్నులతో కన్నులను కలుపుతుంది. ఈ మహానుభావునికి ఏ వికారమే లేదు, పరిశుద్ధమైన హృదయం. అయితే ఆమె హృదయంలో రాముడు లేడు, కాముడున్నాడు. పెద్ద చూపుతో వీళ్ళు చూసింది. మరుసటి రోజు తాను వాటిని రెడీగా కాసుకుని ఆ స్వామి వస్తాడని. స్వామి రానే వచ్చాడు, పలకరించింది, చూసింది, భిక్ష వేసింది. రుచికరమైనటువంటి పదార్థాలు చేస్తూ వస్తుంది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఈ రీతిగా సాగుతుంది. ఒకరోజు స్వామిని పలకరించింది. స్వామి, నీ కన్నులు ఎంత చక్కగా ఉన్నాయి అనంటే, ఈ కన్నులనే చూసేటట్లవుతుంది, ఎంత అందంగా ఉన్నాయి ఈ కన్నులు. ఊరికే ఉన్నాడు, మౌనంగా వెళ్ళిపోయినాడు. ఆ విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఈ చిత్రం ఏ రీతిగా నాకు ఉంటుంది? మరీ అదే ప్రాంతానికి పోయాడు. స్వామి, మా ఇంటి దగ్గర నేను దూరం నుంచే పిలిచింది. పోయాడు, భిక్ష వేస్తూ వెళ్ళాను. స్వామి, మీ కన్నులు చాలా అందంగా ఉన్నాయి, మీరు చాలా అందంగా ఉన్నారు. ఇలా భిక్ష తీసుకుని వెళ్ళిపోయాడు. దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే అని చెప్పి ఉదయం స్నానం చేసి దయ్యాన్ని ప్రార్థించి 2 కన్నులు పెట్టుకున్నాడు. తడబడుతూ అడుక్కుంటూ ఆ ఇంటి దగ్గర వచ్చాడు. ఆమె లోపలింది, తలవంచుకున్నాడు, భయపడి ధ్యానం చేసి ఉన్నాడు. ఆ స్వరం వినింది. సిద్ధం చేసి పెట్టింది ఆహారం. నా స్వామి వచ్చాడు అని చెప్పి సంతోషంగా బయటకు తీసుకొస్తుంది. కంటి మీద రక్తం బొట్టు బొట్టుగా నిలబడుతుంది. ఆమె చూస్తుంది. ఆ భయం, ఆ ఆశ్చర్యం, ఆ బాధ ఆమెలో కనబడింది. స్వామి ఏమిటి చేయండి? అమ్మా, నిన్ను చూసినప్పుడు ఏ చెడ్డ వికారమూ నాలో రాలేదు. అయితే నేను నా కన్నులను మోహించావు. కాబట్టి ఈ కన్నులను నీకు దానంగా ఇస్తున్నాను. దీనిపైన ఎక్కువ వేదికగా తీసుకుపో. నన్ను సర్వనాశనం చేయొద్దు. ఆ స్త్రీ లోనుగా మార్చవద్దు. ఆ మాయలో నన్ను వేసి నాశనం చేయవద్దు. నేను కడతీరని చెప్పి ఇల్లు వాటిని నా బంధువులు విడిచిపెట్టి ఈ ప్రాంతాలకు వచ్చాను. నేను మాయలో పడిపోతే సర్వనాశనం అయిపోతాను. నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఆ కన్నును అర్పించి అలాగే ఆ పర్వతంలో వెళ్ళిపోయాడు. క్రియకు ప్రతిక్రియ చూపి ఉంటే ఎంతవంటి ప్రమాదం సంభవించి ఉండేది. ఇటువంటి మహానుభావులు ఉద్భవించినటువంటి పుణ్య దేశం ఇది. నీటికి విలువైనటువంటి దేశం ఇది. అందువల్ల కామం చాలా భయంకరమైనటువంటిది. ఎప్పుడు దాని లగం చేతులు పెట్టుకుని ఉండాలి. ఎవడే కానీ, యోగి కావచ్చు, భోగి కావచ్చు, రోగి కావచ్చు, ఎవడే కానీ ఎప్పటికీ లగం సిద్ధంగా ఉండాలి. మహాత్ములు ఈ కామాన్ని అరికట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారో తెలిసిన ఒక మహానుభావునికి, బ్రహ్మచారికి కామ ప్రకోపమైపోయింది. దాన్ని అరికట్టుకునే దానికి సర్వశక్తులు ప్రయత్నం చేశాడు. సాధ్యం కాని సందర్భంలో ఏం చేశాడు ఆయన? ఒక పెనుములు బాగా కాల్చి భక్తులు తీసేసి దాంట్లో కూర్చున్నాడు. అది అట్లే అణగారిపోయింది.
ఎన్నో విధాలుగా ఈ కామాన్ని జయించేదానికి ప్రయత్నం చేశారు మహానుభావులు. దీనిలో చాలా మంది కడతీరుగారు, జయించినారు, చాలా మంది పరిస్థితులు కొట్టినారు. అందువల్ల ఈ కామాన్ని చాలా హెచ్చరిక, చాలా హుషారుగా, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ కామాన్ని అరికట్టాలని చెప్పి పెద్దవాళ్ళు ఒక బంధాన్ని ఏర్పాటు చేశారు. పవిత్ర బంధంగా దాన్ని ఈరోజు మనం వాడుకుంటున్నాం. దానికి వివాహం అని పేరు పెట్టారు. వివాహం యొక్క ఆంతర్యం స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక ప్రవృత్తిని, ఆ కోరికలను తీర్చుకునే దానికి చేసిన ఒక ఒప్పందమే వివాహం. ఆ బంధం తుచ్చమైన బంధం కాదని పవిత్ర బంధం. అది ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 ఉన్నాయి. దాంట్లో కామం కూడా ఉంది. మొదటిది ధర్మం, చివరిది మోక్షం, మధ్యలో ఉన్నాయి 2. అర్థం, కామం మధ్యలో ఉన్నాయి. కాబట్టి దానికి హద్దులు ఏర్పాటు చేసినారు, బౌండరీ ఏర్పాటు చేసినారు. ఈ వైపు వస్తే ధర్మం ఉంది, ఆ వైపు పోతే మోక్షం ఉంది. కాబట్టి సత్ప్రయోజనం కొరకు, మంచిదాని కొరకు ఆ రెండింటిని వాడుకోండి అని చెప్పి ఋషులు చెప్పినటువంటి మాట అది. డబ్బు కానీ ఆ కామం కానీ. ఈ స్త్రీ పురుషుల యొక్క పవిత్రమైన బంధువులు పవిత్రంగానే ఉంచుకోవాలి. అన్యోన్యంగా ఉండాలి స్త్రీ పురుషులు. సంసారం సక్రమంగా జరగాలి, బాగా జరగాలంటే 2 చక్రాలు బాగుండాలి. అవి రథానికి 2 చక్రాలు ఉంటాయి కదా, వీటి పైన వీటి కింద ఉంటే పంటి కొడుతున్న వేడాలి. ఒకవైపు స్త్రీ, ఒకవైపు పురుషులు 2 చక్రాలు సాటుగా బాగా ఉంటే ఫస్ట్ క్లాస్ రోడ్డు మీద పోతాయి, రథం పోతుంది. ఎక్కువ తక్కువ అయిందంటే పడుతుంది. ಸತಿಪತಿಗಳು ಎಂದಾದ ಭಕ್ತಿ ಹಿತವಾಗಿರ್ತೀನಿ ಶಿವಂಗೆ. ಸತಿಪತಿಗಳ ಎಂದಾಗದ ಭಕ್ತಿ ಅಮೃತಗಳು ವಿಷ ಬೆರೆದಂತೆ ಕಾಣ ರಾಮನಾಥ ಅಂತ. ఇద్దరు కలిసి ఉంటే స్వర్గం ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ అయింది అంటే నరకం ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. పతియే దైవం బలుకు పతివ్రత పతిని పూజించిన గాడవి, పతిని విడచి తన పురుషుల వెంబడి పరుగుల బారిందే గాడవి. పతియే దైవం బలుకు పతివ్రత పతిని పూజించిన గాడవి, పతిని విడిచి తన పురుషుల వెంబడి పరుగుల బారిందే గాడవి. ఆడలు ఎంత ఉండరు సమాజంలో, ఆడలు ఎంతమంది ఉన్నారు? గాడిదలు. గాడిదంగా కొంచెం అర్థం చేసుకోవాలి. అత్తమామలకు ప్రతికరమీయక భక్తితో నడిచిన గాడిది, ఆతురంగానూ నిరాకరించి వాదించి నడిచిందే గాడిది. తోడు కొడుండ్రా జోడు గూడుకొని రూఢిగా నడిచిన గాడిది, గూడ కలవుతో అతి ముక్కురాలో ముక్కు మార్చిందే గాడిది. తోడు కోదండ్రము బాగా ఫ్రెండ్స్ చేసి బాగా అన్యోన్యంగా ఉండాలా అంటారు చాలు. ముఖం వచ్చేసి ముఖం తిప్పేది ఇది చేస్తే అది గాడిది. అత్తమామలు సేవ చేయాల స్త్రీ, అది చేస్తే పర్వాలేదు. ఇష్టానుసారం అత్తను మాట్లాడేది, మామను మాట్లాడేది, తిట్టేది. ఎప్పుడు తిట్టాల్సిన మగం దగ్గర అనేది పక్క దూరం ఉందాము అని, అది గాడిది అని వస్తుంది. 2 నెలలకి వేరే పోదామా అంటారు ఆడవాళ్ళు. అదే మా అత్తమంత మధ్య చేయలేదు. నేను నా మగుడు ఇద్దరే ఉండాల హాయిగా. సాయి మా అత్తమామ సాయి. ఇంటిలో ఉన్న మగని ఎదుట వాళ్ళు చిన్నని చేసిన గాడిది, ఇంటిలో ఉన్న మగడు బయటకు పోదని ఇల్లు తిరిగిందే గాడిది. మగుడు ఎదుట వల్ల చూసి చేస్తే ఏమన్నా అందరూ లెక్కాచారం బాగుంటుంది. మగుడు ఆఫీసులో ఉద్యోగాలకు పొలానికి అయిపోతే ఇంటింటి తిరుగుతున్నాం. ఇది గాడిది.
తలపై చెరుగేసి ఎదలు మూసుకొని తలవంచి నడిచిన గాడది. తల మీదల పైజరుగు మీదల కడివాడ మిడిచిందే గాడు. కళ్ళకు చూసిన మగవారినల్లా అన్న దమ్మున భావించిన గాడది. కళ్ళకు చూసిన పరపురుషులకెల్లా కనుసైన చూసింది గాడిది. అందువల్ల స్త్రీకి ఎన్నో గుణాలు, ఎన్నో లక్షణాలు ఇవి చెప్పారు మహాత్ములు. ఈ స్త్రీ పురుషుల యొక్క బంధం ఉంది కదా, పవిత్రమైనటువంటి బంధం ఇది. ఈ పవిత్ర బంధాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఎందుకు ఈ బంధం పవిత్రంగా లేదు? ఎందుకు స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత లేదు, పాడైపోతుంది అంటే దీనికి కారణం ఏమి అంటే, ముఖ్యమైనటువంటి కారణం వివాహ సందర్భంలో సరిగా చూసుకోవడం లేదు. ఏమది అంటే, బజార్లో ఒక ఎద్దునో గుర్రమ్మో కుక్కనో నక్కనో మేము కొంటాం కదా, ఆ రీతిగా వ్యాపారం నడుస్తుంది స్త్రీ పురుషుల మధ్య వివాహ సందర్భంలో. ఒక ఎద్దులో ఎనములో రేటుకి కొంటాం కదా, అదే రీతిగా భర్తలు ఎద్దులు కొంటారు భార్యలు. భార్య వ్యాపారస్తులు ఉన్నట్ల, భర్త ఒక ఎద్దు గుర్రమో గాడిద ఉన్నట్ల. ఆ రోజు రేటు వేస్తారు. ఈ గాడిద రేటు అమ్ముతాను, ఈ గాడిద రేటు 10,000 20,000. ఆ రోజు లెక్కేసి ఆ రోజు రేటు. సామాన్యంగా ఆధ్యాత్మిక మార్గంలో దాసులను చూసాం మనం. ఇంతవరకు చెప్పారు కబీర్ దాస్ అని, సూర్యదాస్ అని, తులసీదాస్ అని, కృష్ణదాస్ అని, ఈ రీతిగా చూశాం. లౌకిక మార్గంలో 2 రకములైనటువంటి దాసులను మేము చూడవచ్చు. ఒకడు సతీదాస్, రెండవడు పతిదాస్. సతీదాస్ పతిదాస్ అని. సతీ స్త్రీకు దాసుడైనటువంటి వాడు. రెండవది పతిదాస్ అంటే భర్తకు దాసురాలైనటువంటిది. చాలా ఇందులో చూడండి సతీదాసులు ఎక్కువ ఉంటారు. ఎందుకు? వ్యాపారంలో ఓడిపోయింటారు కాబట్టి, ఆ సమయంలో కాంటాక్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి సతీదాసులు ఎక్కువ ఉంటారు. ఆమె కూర్చోమంటే కూర్చోవాలా, నిలబడమంటే నిలబడాలి. ఏమండి ఈరోజు కేవలం రాజులు మీరు అంతే చూస్తారు. ఈరోజు స్త్రీని కదా పోగొస్తాను ఏమో ఆ పురుషానికి అంటారు. ఏమంటే నేను చెప్తే అర్థమలేదు, మీకు పోకూడదు. సరే అట్లే కాను. వేరే జీవితం దాటుకోకుండా ఉన్నటువంటి భర్తలు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఉండరు. భార్య అంటే ఏమో ఆటబొమ్మగా తయారు చేసుకుని ఉంటారు. ఆమె కొంచెం నవ్వునా కష్టమే, కొంచెం ఎక్కువ ఏడ్చినా కష్టమే, పప్పులో ఉప్పు కొంచెం తక్కువ వేసినా కష్టమే. క్షీణిస్తాను, చంపుతాను నేను, నీ కథ అందు తెలుసుకున్నాను, ఏమనుకున్నాను అని మూసాలు వేస్తారు. ఈ దర్భకుడు ఇంట్లోనే బయటకు తెలియడం తాగి దక్కచిన భార్య ఇది నేతలు ఇంటర్ని మెట్టుకోరాడుతుందిగా ఆయన దర్బారుగా కొంచెం బీడు లేటు వంటిది అంటించుకొస్తే తగ్గితే ఆ బీడు తీసుకుని తలకట్లే ఇస్తాడు. నీళ్ళు కొంచెం లేటుగా తీసుకొస్తే ఆ చెందుకండి ఇస్తారు. బాబా ఎక్కువ మాట్లాడితే చంపుతాను, నేను కొడుస్తాను. ఈ టైప్ ఇది డేంజర్, అది డేంజర్. ఎందుకంటే ఇద్దరి మధ్య సమరసం రావాలి, ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకోవాలి. నిజంగా అదే స్వర్గం. అది లేని ఉదాసత్వం ఉంటుంది. సతీదాస్ ప్రత్యేక సతి. ఒక రాజకీయం ఉండేది. ఆయన 3-4 భార్యలు చేసుకున్నారు. ఒక్క భార్య చేసుకుని అల్లాడిపోతున్నారు. ఆయన చేసుకున్న 3 భార్యలు చేసుకున్నారు. 3 మంది మగవాళ్ళు కలిసి హాయిగా ఉండొచ్చుంటారు. 2 కోట్లు కలిస్తే డేంజర్ అంటారు. 3 మంది మగవాళ్ళు కలిసి ఆనందంగా హాయిగా బెదురుతారు, సంతోషంగా ఉంటారు. 2 కోట్లు ఉండటం చాలా డేంజర్
అయిపోయినాడు. ఆ రాజులటువంటి అనుభవం అయిపోయినాయి. వాళ్ళు ఎప్పుడు చెప్తే తింటున్నారు. ఈయన లేయంటే లేయల్లా, ఆయన కూర్చోండి అంటే కూర్చోండి. సతీ దాసాను, సతులకు దాసుడైతే ఇస్తున్నాడు. ఒకరోజు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, అవును స్త్రీలకు ఈ రీతిగా దాసుడైపోయినాను కదా, అయితే నా దేశంలో నేను ఎప్పుడైనా ఇంకా నాకు సంబంధించిన ఇంకెవరైనా ఉన్నారు ఈ దేశంలో, కొంచెం పరిస్థితులను చూడాలి అని చెప్పి పుర ప్రభుత్వం అంతా రప్పించినాడు. 2 పెద్ద పందులు వేయించినాడు. చాలా మంది బిడ్డలంతా వచ్చి కూర్చున్నారు. మాటల సందర్భంలో అది మాట్లాడుకుంటూ చెప్పినాడు, ఈరోజు నేను పరిస్థితి ఏమన్నాను, భార్యకు దాసులైనటువంటి వాళ్ళు ఎవరు, భార్యను తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు, కొంచెం నేను చూడలగలను అని వాళ్ళు అడిగినారు. అలాగే ఈరోజు కొద్ది ఏర్పాటు రేపు చేసుకుందాము అని తప్పించుకోవాలని చూపినారు. సరే రేపు ఏమంటే అని చెప్పి మరుసటి రోజు అందించినాడు. మరుసటి రోజు అంత రెండో వచ్చినారు. రాజు చెప్పిన తక్షణం ఒక్కొక్కరు పోయి భార్యకు దాసులైనటువంటి పండిట్లు కూర్చున్నారు. రాజు అందరినీ చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఆటకపోతుంది. ఏమంటే భార్య చెప్పేది నేను వింటాను రాజా, మా చేతిలో ఏమీ లేదు, దాసులు అయిపోయినాను. ఏ రోజైతే నిజమే చాలు నాగా మాత్రమే కట్టినాం, నిజంగా మేము కట్టించుకున్నట్లే. అది ఇంకా పురోహితులు చెప్పినట్టు మేము కట్టినాము, నిజంగా మేము కట్టుకున్నట్లే. రాజుకు ఆనందమైంది, లేదు చాలా సంతోషమైంది. ఎందుకు తాను ఆ పుణ్యుడికి సంబంధించిన వాడే. ఇంకా అందరితో కూర్చొని చివరకు రాజు కూడా వెళ్ళి కాళ్ళు కాలేసుకుంటే ఆటగా పోయి కూర్చుని, ఏం మహారాజా నేనంటే నాది అదే కృతమైంది, చూడాలని అనుకుని తినిపిస్తే చాలా సంతోషంగా అంత నాది పడుతుంది నా వాళ్ళు అనుకున్నాను. ఇంటికి ఏం సంగతి జరిగింది, ఒకడిపోయి ఆ పండిట్లో కూర్చున్నాడు. మహారాజు చూసిగా చాలా ఆశ్చర్యమైపోయి ఆనందమైపోయి, అబ్బా పాదం భార్యను కంట్రోల్లో పెట్టుకుని వీడు, వీరికేమో రహస్యం తెలిసింది, ఈ ఆడవాళ్ళని భార్యను గట్టి కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు ఆడగల అని చెప్పి చాలా ఆనందంతో వాడు ఆనందంగా దాంట్లో కూర్చున్నాడు. ఎవరెవరు నేను ఒక్కడే ఉన్నాడు. మెల్లగా రాజు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి, మహానుభావ నా జన్మ భంగమైపోయింది, ఇంతమంది నేనున్నాను, భార్య దాసులున్నాను, నువ్వు ఒక్కడు మాత్రం భార్యను కంట్రోల్లో పెట్టుకున్నావు. నువ్వేమి తప్పుగా భావించుకోకుండా భార్యలను కంట్రోల్లో ఎత్తి పెట్టుకోవాలా, ఏం చేసిన వాళ్ళు మేము చెప్పినట్టు వింటారు, ఆ రహస్యం ఏమైనా ఉంటే నాకు తెలిసి నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను ఆ రీతి రానని. అందుకు ఆయన అంటాడు, మహారాజా నేను కూడా భార్యకు దాసుడు, నేను కూడా భార్యకు దాసుడుగా, అది ఈ పండితులు చెల్లి కూర్చుంటే అక్కడ కూర్చుంది రాని అంటాడు. నేను సత్యనాటికి రాను అంటాడు. ఎందుకు రాను అంటే, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మా భార్య చెప్పింది, అందరూ కూర్చోలేదు, కూర్చోలేదు, వేరే పండితులనే కూర్చో. కాబట్టి నేను నా భార్య మాట్లాడడం తీసుకోండి రాజా, నేను ఎటువంటి శిక్ష విధించిన, మరణ శిక్ష విధించిన నేను సంతోషంగా స్వీకరిస్తాను. నా భార్య మాట మాత్రం తీసి ఆ పండిట్ల మాత్రం రాదు. నువ్వేమన్నా చేసుకో, ఒకవేళ నువ్వు చెప్పిన మాట నేను విని ఆ పండిట్లో వచ్చి ఇంటికి పోతున్నా, నా భార్యకు ఆ విషయం తెలిసినా నాకు అతను ఆ చెప్పి వీడియో చేస్తున్నాను, నేను భార్య మాట కోసం తీసుకున్నాను. ఇది సతీదాసుల వాణి. ఎప్పుడు వస్తుంది అయితే అన్యోన్యత లోపించినప్పుడే ఇది ఈ రీతిగా జరుగుతుంది. కాబట్టి సతీ పతులు
ఒకరికొకరు చక్కగా అర్థం చేసుకుని జీవితం సాగించవలసి ఉంటుంది. భార్య ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక చెల్లెలుగా, ఎంతో రుణపడింది మానవుడు. కారేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ ధర్మానుసారి క్షమయా ధరిత్రి శ్రద్ధేయ భార్య కులముద్ధరంతి. కులాన్ని ఉద్ధరించాలి, సమాజంలో పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చేయాలి, ఇంటిని నందనవనంగా మార్చాలి, ఒక స్వర్గంగా మార్చాలి అంటే ఒక్క స్త్రీల చేతిలోనే ఉంటుంది. అది దాసిరీతిగా పనిచేస్తుంది. ఏదైనా విషయాలు చెప్పాలంటే ఒక మంత్రిగా ఆలోచన చేసి చెప్తుంది భర్తకు. భోజనం చేసేటప్పుడు ఒక తల్లిగా అంత అటువంటి ప్రేమ వెనుకరించి అన్నం తినిపిస్తుంది భార్య. పడక చింతలో ఒక రంభగా స్వర్గ సుఖాన్ని అన్నింటి చేస్తుంది. ధార్మిక విషయాల్లో నీడ మాదిరిగా అనుసరించి వస్తుంది. ఓర్పుని భూమికి ఏ రీతిగా ఓర్పుందో ఆ రీతిగా సహనశక్తి స్త్రీకి ఉంది. ఇటువంటి 6 లక్షణాలు ఏ స్త్రీలో ఉంటాయో కులముద్ధరంతి సద్గుణ భార్య కులముద్ధరంతి. అయితే నేటి సమాజంలో ఈ కృత్రిమమైన వాతావరణంలో స్త్రీలు పురుషులు తమ విద్యుత్ ధర్మాలను విస్మరించి పురుషుడే వెళ్తాడు, నా భార్య సీత మాదిరిగా ఉండాలి అంటాడు. అంటే వీడు కూడా రాముడున్నట్టు ఉండాలి, అది మర్చిపోతున్నాడు. తన భార్య మాత్రం సీత మాదిరిగా ఉండాలి. పరపురుషుని కన్నెత్తి చూడకూడదు, వీడేమన్నా చేయకూడదు. ఇటువంటి రాక్షసులు ఉన్నారు. వీడు రాముడుగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు కోరాలి నా భార్య సీత మాదిరిగా ఉండాలి అంటే. వివాదశీలం స్వయమర్థచోరిణీ పరానుకూలం పరిహాస భాషిణీ అగ్రాసిని మన్యగృహ ప్రవేశినీ త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. శాస్త్రం ఇదే. ఈ 6 అవలక్షణాలు ఉండే స్త్రీ ఎక్కడన్నా ఉన్న ఇచ్చిపెట్టి ఉంటారు. ఆమె 10 మంది సంతానమున్న ఇచ్చిపెట్టి ఉంటారు. వివాదశీలం ఎప్పుడు కొట్టాడే స్వభావం కలిగినటువంటి స్త్రీ ఇంటికి అవలక్షణం, అది పిశాచది. వివాదశీలం వద్దంటారు. భర్త ఏమైనా చెప్పి ఎదురే. స్వయమర్థ చోరిని తన ఇంటి ధనాన్ని దోచి పుట్టింటికి పంపిస్తుంటారు కొంతమంది. ఇంటికి వచ్చిన తక్షణం అట్లా ఇట్లా మిగుల్చుకునేది, ఎవరికైనా ఏర్పాటు చేసుకునేది మా అత్తమానికి ఇచ్చినప్పుడు. ఎందుకు మా తమ్ముడు చదువుకుంటున్నారు, మా చెల్లిని చదువుకుంటున్నారు, వాళ్ళు ఖర్చు కావాలని దొంగతనంగా పంపిస్తుంది. స్వయమర్థ చోరిని. పరానుకూలం, పరులకు అనుకూలంగా మాట్లాడే స్త్రీ రాక్షసే. పరిహాస భాషిని, పరపురుషులతో ఎప్పుడు కానీ తల ఎత్తి నవ్వుకుంటూ మాట్లాడకూడదు స్త్రీ. పరిహాసాలు స్త్రీకి పనికిరాదు. పురుషుడు కూడా పరస్త్రీలతో పరిహాసంగా మాట్లాడకూడదు. పరిహాస భాషిని. అగ్రాసని అంటే 1 టైం తక్షణ మొదలు తాంతిని భర్తకు పెట్టే స్త్రీ ఎంతోమంది ఉండరు. ఏమండి దాంట్లో పెట్టినా పోయి తినుకోండి, నేను నా సంతానం అంతా తింటుని నేను సినిమాకి వేస్తాను, తిని పండుకోండి ఊరంటే. అగ్రాసని అన్య గృహ ప్రవేశని. ఇల్లు తిరిగే స్త్రీ తన ఇల్లే స్వర్గంగా తెలుసుకొని తెలుసుకొని ఇంటిలోనే ఉండాలి. భార్యం దశపుత్ర మాతరం. ఇటువంటి 6 అవలక్షణాలు కలిగినటువంటి స్త్రీకి 10 మంది సంతానమన్నా విడిచిపెట్టుంటాడు. ఎందుకంటే అది ఇల్లు కాదు, దయ్యాల కొంపది. స్త్రీ చక్కగా త్వరగా 5-6 గంటలకు లేచి స్నానం చేసి దైవనామస్మరణ చేసి భర్త పాదాలను నమస్కరించి చాలా సంతోషంగా స్వామి లేని తెల్లవారింది లేని చెప్పి లేపి వల్ల కాలం మార్పు అయిపోతుంది. ఏం చేయాలి?
భర్త 5 గంటలకు లేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, దేవుని స్మరణ చేస్తున్నాడు, కాఫీనో టీనో పట్టుకొని వచ్చి లేయి 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 అంటున్నాడు. అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ నుంచి అక్కడ తిరుగు మాయ అదే. అవునా కాదు, చాలా మంది అడుగుతారు పాపం, అందుకే ఊరికి కూర్చున్నారు. అందుకునే వాళ్ళు ఊరికి కూర్చున్నారు, అందుకే వాళ్ళు ఊరికి కూర్చున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, ఆసక్తి ఉంటారు. ఇంతలా వచ్చేస్తున్నాడు, ఆ ఏటికి నిలిచింటారు ఇట్లా సాక్షాత్ పిశాచంగా నేర్పిస్తుంది. ఆ జైలు కారుతా ఉంటుంది, ఇల్లుకి భర్త పండు కొట్టింటాడు, ఊరుతూ ఉంటుంది, లై అంటుంటుంది. 3 చుట్టూ కసి రెడీ చేస్తుంటుంది. నీ గతి అంతా కసి అని చెప్పి చూపిస్తాను, నువ్వు వేస్తా ఉంటుంది, ఇట్లా ఎక్కిస్తా ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఉంటుంది. భర్త అకస్మాత్తుగా పొద్దున్న నేను చూసేది ఆ రోజు పనులన్నీ అంతే ఉంది. ఎందుకు పిశాచుని దర్శించినాడు కాబట్టి. అందువల్ల సాంసారికమైనటువంటి జీవితాన్ని మేము నడుపుతున్నాము. దాని ఉద్దేశం తెలుసు. ఆ బంధం సామాన్యమైనటువంటి బంధం కాదు, పవిత్ర బంధం. పతిని ప్రత్యక్ష దైవంగా పూజించే దేశం ఇది. ఈ రోజైతే నీ మెడలో ఆ నల్ల పూసలు కట్టాడో, ఆ మంగళసూత్రం ధరింపజేశాడో, ఆ రోజే తెలుసుకోవాలి, నా జీవితానికి నన్ను ఆదుకునేదానికి ఆ పరమాత్ముడు ఈ రూపంలో వచ్చాడు. పతియే ప్రత్యక్ష దైవం. స్త్రీకి భర్త తప్ప దైవం ఎవరూ లేరు. మిగతావాళ్ళంతా ఆయన తర్వాతే. ఆయన భోంచేసి ఇచ్చినటువంటి తట్టలోనే స్త్రీ భోంచేయాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని భక్తితో తీసుకోవాలి. ఇంటి అనుకుని భర్తను ఇష్టానుసారం ఉండకూడదు. అదే రీతిగా భార్య ఈ రీతిగా అనుకోతూ ఉందో ఆ ప్రేమను, ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని అర్థం చేసుకుని అదే రీతిగా సహకారం చూపించేదానికి ప్రతి పురుషుడు ప్రయత్నం చేసిన నాడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. అంతకు మించిన స్వర్గం అవసరం లేదు. ప్రతి స్త్రీ పురుషుడు అర్థం చేసుకుంటే, ఆ కామం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే జీవితం ధన్యమైపోతుంది. కామాన్ని జయించేది చాలా సులభం. ఈ కామాన్ని విచ్చిన విడిగా విడిచిన వాడు సర్వనాశనం అయిపోతాడు మానవుడు. ఎందుకు పనికిరాడు వాడు. అందువల్ల ఈ కామానికి ఒక హద్దు ఏర్పాటు చేశారు మహాత్ములు. ఒక బంధాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని వివాహం అని పేరు పెట్టారు. ఈ కామాన్ని ఆ పరిమితమైన బంధాన్ని వినియోగం చేసుకోవాలి. ప్రక్కనున్న పురుషుడు తండ్రితో సమానం, సోదరులతో సమానం. ప్రక్కనున్న స్త్రీ మాత తల్లితో సమానం, సోదరుతో సమానం అనే భావాన్ని పెంచుకుంటూ పో ధన్యుడైపోతావు. ఇది కామం. ఇంతవరకు చాలు. ముందొచ్చే ఉపన్యాసంలో క్రోధం అంటే కోపం, అది ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమి, దాని లక్షణాలు ఏమి అనే విషయాన్ని ముందొచ్చే ఉపన్యాసంలో తెలుసుకుందాం. శివస్థుతి ఒకటి చేస్తాను, దాని తర్వాత ఉపన్యాసం ముగించేస్తాను. మనోబుద్ధ్యహంకార చిత్తాని శ్రోత్రం ఘ్రాణనేత్రీ నచైన భూమిర్న తేజో నవాయు చిదానందరూపస్య చిదానంద
न मे द्वेषरागौ न मे लोभमोहौ मदोनैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् न मृत्युर्न शोको न मे जातिभेदः न मृत्युर्न शोको न मे जातिभेदः पिता नैव मेनैव माता तदेव न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् अहं निर्विकल्पः निराकाररूपः अहं निर्विकल्पः निराकाररूपः विभुत्वाच्युत चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् चिदानन्दरूपस्योऽहं शिवोऽहम् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव शरणं गुरुदेवदेव ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 योगेश सद्गुरुं